మౌన పోరాటం మౌన పోరాటం. ఏంటి సదాశివం గారు, విశాలాక్షి గారు, మహేంద్ర గారు ఇంతసేపైనా రారేంటి? సార్ మీరందరూ ఏమి టెన్షన్ పడకండి. మేడం గారు సారు వచ్చేస్తారు. పెద్ద సార్ చేత సంతకం పెట్టిస్తారు. విశాలాక్షి మేడం నీడలో మనము మన కంపెనీ చల్లగా ఉంటాము. అదిగో చెప్పాను కదా, వచ్చేసారు. ఏంటి సార్, సైన్ చేయడానికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోరు? మామయ్య గారికి అమ్మాయి అంటే చాలా ప్రేమ. అమ్మాయి కోసం ఆయన ఏమైనా చేస్తారు. కూర్చోండి మామయ్య, కూర్చోండి. కూర్చోండి నాన్న. కూర్చోండి సార్. కూర్చో. సైన్ చేయండి సార్. అయ్యో చెయ్యండి మామయ్య. సంతకం చెయ్యి నాన్న. చేసేస్తున్నారు, సంతకం చేసేస్తున్నారు. ఒక్క నిమిషం మేడం, ఆగమన్నారు. ఎవరా మేడం? అదిగోండి ఆ మేడం. మావయ్య, మీరు ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టకండి. ఏ జానకి, ఏంటి సంతకం పెట్టొద్దంటున్నావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకేం తెలుసు? ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసులో నీకేం పని? అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? గోదావరి, నువ్వే తీసుకొచ్చావా? అవునయ్య గారు, అమ్మగారు ఆఫీస్కి తీసుకుపదా అన్నారు, తీసుకొచ్చాను. రై, అసలు వీళ్ళని ఈ కాన్ఫరెన్స్ హాల్లోకి ఎవరా తీసుకొచ్చింది? నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి కోడల్ని. ఇది నా ఆఫీస్. నా ఆఫీస్కి నన్ను రానివ్వకుండా ఆపేవాళ్ళు ఎవరు? మావయ్య, మీరు సంతకం పెట్టొద్దు. ఆ పేపర్స్ పక్కన పెట్టండి. ఏయ్, సంతకం పెట్టకపోతే మన షేర్ హోల్డర్స్ అందరూ కంపెనీ నుంచి బయటికి వెళ్లిపోతామంటున్నారు. మై డియర్ షేర్ హోల్డర్స్, మీరు మావయ్యని పేపర్స్ మీద ఎందుకు సంతకం పెట్టమని బెదిరిస్తున్నారు? ఎందుకు పెట్టమంటున్నారో తెలియకుండానే వద్దని చెప్తున్నావా? మేం బెదిరించట్లేదు మేడం. మన కంపెనీకి చైర్పర్సన్ గా విశాలాక్షి గారికి ఆ పవర్స్ ఇమ్మంటున్నాను. ఎందుకు? కంపెనీకి చైర్మన్ కావాల్సిన కళ్యాణ్ రామ్ గారికి యాక్సిడెంట్ అయి ఆయన బెడ్ మీద ఉన్నారు కాబట్టా? ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన భార్య జానకి ఈ ఆస్తి మీద, బిజినెస్ మీద అధికారం వస్తుందని చాముండేశ్వరి పేరున రాసిన ఆ వీల్నామాలో ఉంది కదా సదాశివం గారు. జానకి, నీకు ఆ వీలునామా గురించి ఎలా తెలుసు? తెలుసు. మావయ్య వాళ్ళ అత్తయ్య గారు చాముండేశ్వరి గారు వీల్నామా రాశారు. అది అనంతగిరి మేనేజర్ దగ్గర ఇన్ని రోజులు ఉండిపోయింది. దాన్ని ఆ మేనేజర్ కొడుకు తీశాడు. ఆ మేనేజర్ కొడుకు ఆ పేపర్స్ తీసుకొచ్చి మాకివ్వాలనుకుంటే మధ్యలో నువ్వు సైంధవుళ్ళ అడ్డుపడి నువ్వు తీసుకుని దాచేశావు. మావయ్య గారిని జస్ట్ సైనింగ్ అథారిటీ కోసం ఆఫీస్ కి తీసుకొచ్చి షేర్ హోల్డర్స్ అందరినీ ఒప్పించమని తీసుకొచ్చి ఇక్కడికొచ్చాక సడన్ గా వీల్నామా బయట పెట్టి విశాలాక్షికి మొత్తం ఆస్తిని, బిజినెస్లన్నీ రాసిద్దామని ప్లాన్ చేశావు.
అవునా? చాలా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? అమ్మో ఈవిడికి నా మ్యాటర్ కూడా తెలిసిపోతుందేమో. ఎందుకైనా మంచిది సైలెంట్గా ఉండాలి. చూడండి మై డియర్ షేర్ హోల్డర్స్, ఈ ఆస్తులు గాని బిజినెస్ ని గాని పొరపాటును కూడా విశాలక్షికి వెళ్ళవు. అన్నిటికీ అధికారి మీ బాస్ కళ్యాణ్ రామ్ సార్. అతను ప్రస్తుతం యాక్సిడెంట్ అయి లేవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ విల్లులో ఉన్నదాని ప్రకారం ఆయన వచ్చే వరకు ఆయన స్థానంలో నేను నిలబడతాను. కాబట్టి ఈ కంపెనీ చైర్పర్సన్ గా మీరు విశాలాక్షిని కాదు, నన్ను ప్రమోట్ చేయాలి. మిస్టర్ సదాశివం గారు, మీరు రాసిన అగ్రిమెంట్ పేపర్స్ మార్చి రాయండి. అప్పుడు మా మావయ్య సంతకం పెడతారు. కానీ అలా ఎలా అగ్రిమెంట్ రాస్తారు? ఏ ఎందుకు రారు? ఇదంతా నీ పేరు మీద రాయాలంటే వీలునామాలో ఉన్న కండిషన్ ప్రకారం నువ్వు ఈ బిజినెస్ వ్యవహారాలు, ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ చూసుకోగలవా? అవన్నీ నేను చూసుకోగలను. ఎలా చూసుకోగలం? అసలు చూపేలేని దానివి ఎలా చూసుకోగలం? ఎస్, అదే లా ప్రకారం మీకు అడ్డం పడే పాయింట్. ఆఫీస్కి రావాలంటే డ్రైవర్ గోదావరి తీసుకొస్తుంది. కానీ ఆఫీసులో ఎన్ని ఫైల్స్, ఎన్ని లెక్కలు, ఎన్ని డీలింగ్స్, మన షేర్ హోల్డర్స్ తో డీలింగ్స్, ఇవన్నీ మీ కళ్యాణ్ రామ్ సార్ దగ్గర ఆల్రెడీ చెప్పేశారు. ఈ రిపీట్ కంటెంట్ పక్కన పెట్టి వేరే ఏదైనా కొత్తదుంటే చెప్పండి. అవన్నీ చూడాలంటే కంటితో చూసి చదివి అన్ని సెట్ చేసి అప్పుడు వాటి మీద సైన్ చేయడమా మరొకటి చేయడమో చెయ్యాలి. కానీ అవన్నీ చూడటానికి, చదవడానికి నీకు చూపేలేదు. ఇంకెలా చదువుతావు? నీకెలా అన్ని తెలుస్తాయి? నాకు చూపు లేదని ఎవరు చెప్పారు? ఏంటి అంటే నాకు చూపు లేదని ఎవరు చెప్పారు? ఏ ఎవరు చెప్పడమేంటి? నాకు తెలీదా నీకు చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపించవని? నాకు చూపు వచ్చింది. నాకు కళ్ళు కనబడతాయి. ఏయ్, నీకు చూపు రావడం ఏంటి? మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావా? నిన్ను ఎంతమంది డాక్టర్స్ కి చూపించినా మొత్తం అందరూ నీకింక చూపు రాదని చెప్పారు. అది ఒకప్పుడు. అప్పుడు టెక్నాలజీయే లేదు. ఇప్పుడు ఫీలింగ్స్ తెలిసిన రోబోల్నే తయారు చేస్తున్నారు. అచ్చం మనిషిలా ఉండేలా తయారు చేస్తున్నారు. ఇక మనిషికి చూపు రప్పించటం అసలు కష్టమే కాదు. మీకు చూపు వచ్చిందని మాకు నమ్మకం ఏంటి మేడం? కరెక్ట్ క్వశ్చన్. మీరు ఒక లాయర్, పైగా మా కంపెనీ షేర్ హోల్డర్. ఒక చైర్పర్సన్ ముందు ఒక రౌడీలా కాకుండా డిగ్నిఫైడ్ గా ఉండాలని తెలీదా మీకు? నేనేం చేశాను మేడం? ముందు మీ చొక్కా పై బటన్ పెట్టండి సార్. నాకు చూపు వచ్చింది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమన్నా కావాలా? పోనీ ఏదైనా పరీక్ష పెడతారా? కానీ నీకసలు కంటి ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? కళ్యాణ్ రాముడు గారికి యాక్సిడెంట్ అయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ సంజయ్ ఘోష్ గారు నాకు ఆపరేషన్ చేశారు.